ఆ రోజు బ్రహ్మం సాగర్ కంప్లీట్ చేయించి ఓపెన్ కూడా చేయించారు. అది కేవలం 9 టీఎంసీలు 10 టీఎంసీ నిలబడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుల్ కెపాసిటీ నిలబెట్టినటువంటి ఘనత, దాని కెనాల్ ఎక్స్పాండ్ చేసి లైనింగ్ చేసి బ్రహ్మం సాగర్ పూర్తి స్టోరేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. గండికోటలో పూర్తిగా 20 టీఎంసీలు నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు అని చెప్పి. మీరేం చేశారు అని ఒకసారి ఆత్మవంచన చేసుకోండి. నేను చెప్పిన ఏ ప్రాజెక్టుకైనా మీరు కనీసం చేయాలన్న ఆలోచన మీకు ఏ రోజున కలిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అవసరం అని చెప్పి. ఎందుకు అవసరం లేదండి, ఒక్కసారి మీరు మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయమంటున్నా. ఈరోజు ఆయన చెప్పినటువంటిది ఆల్రెడీ మల్లెల నుంచి లిఫ్ట్ చేస్తున్నాం కదా, ముచ్చుమర్రి నుంచి చేస్తున్నాం కదా అని మాట్లాడాడు. ఏ లెవెల్ నుంచి చేస్తున్నామో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు 796 అడుగులకు వీళ్ళేమో ఎలక్ట్రిసిటీ కోసం చేస్తున్నారు. 777 అడుగుల నుంచి వాళ్ళ ప్రాజెక్టుకు లిఫ్ట్ చేస్తున్నారు. 825 చేరే లోపల 7 టీఎంసీలు రోజుకు చేస్తుంటే ఎలా శ్రీశైలం పైకి వస్తుంది? ఈరోజు 834 అడుగులకు మల్లెల శ్రీశైలం రిజర్వాయర్ చేరితే మల్లెల రిజర్వాయర్ ద్వారా కేవలం 0.3 టీఎంసీ మాత్రమే చేయొచ్చు. 0.3 టీఎంసీ. రమానాయుడు గారు గమనించండి. అలాగే దాదాపుగా మళ్ళా దాని తర్వాత 795 అడుగులకు వస్తే 795 అడుగులు ఉంటే ముచ్చుమరి ద్వారా 0.3 మాత్రమే తీసుకోవచ్చు, 0.31 మాత్రమే తీసుకోవచ్చు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నటువంటిది కింది స్థాయిలో ఏదైతే చేస్తున్నారో అక్కడి నుంచి ఈ ప్రాంతాలు కూడా అన్నీ బాగుండాలని చెప్పి రోజుకు 3 టీఎంసీలో చేసేటువంటి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 3600 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి దాదాపుగా 900 కోట్ల పైగా ఖర్చు పెట్టినటువంటి దాన్ని ఈరోజు నువ్వు వేస్తూ అని మాట్లాడుతున్నావు. దానిపైన రూపాయి పెట్టడం ప్రజాధనం వృధా కావడం. ప్రజాధనం వృధా చేయడానికి ఎవ్వరూ సంకల్పం మీలాగా ఆలోచన చేయరు. ఆ యొక్క ప్రాంతాల యొక్క కరువును పారదోలడానికి, ఆ ప్రాంత యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం చేసుకునేది. మరి ఈరోజు నీకు ఇవన్నీ అవగాహన లేకుండానే మీరు ఈరోజు మాట్లాడే అర్థం చేసుకోండి. ఏ లెవెల్లో పాలమూరు రంగారెడ్డి దిండిని ప్లాన్ చేశారు, ఏ లెవెల్లో కల్వకుర్తి ప్రాజెక్టును లిఫ్ట్ చేస్తున్నారు, ఏ లెవెల్లో వాళ్ళు పవర్ జనరేషన్ కోసం నీరు వృధా చేస్తున్నటువంటిది కనుక్కోకుండా మీరు మాట్లాడడం శ్రేయస్కరమా? ఆ ప్రాంతము బాగుండాలి, రాయలసీమ ప్రాంతము బాగుండాలి, అట్లా ఆలోచన చేయాలి. వాళ్ళకు నష్టం చేయమని చెప్పటం లేదు. ఎప్పుడు కూడా దిగువ రాష్ట్రాలకు రైట్స్ ఎక్కువగా ఉంటాయి, రైపీరియన్ స్టేట్స్ అంటారు. ఎగువ రాష్ట్రాల వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు దాన్ని కొంచెం మనకున్నటువంటి న్యాయస్థానాల్లో ఏర్పడిన బోర్డుల గురించో మాట్లాడుతూ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ద్వారా దాన్ని అడ్డుకోవాలి. కానీ ఆ ప్రయత్నం చేయటం లేదు. అది చేయకుండా ఏదైతే దిగువ ప్రాంతంలో కరువుతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని, చుక్క నీటి కోసం అలమటించేటువంటి ప్రాంతాన్ని, చుక్క నీరు కోసం ఎదురు చూసేటువంటి ప్రాంతాన్ని నువ్వు ఈరోజు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నావు అని అంటే ఇది సమంజసమా? గౌరవ శైలజానాథ్ గారు మననే చెప్పారు, ఈ రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ వ్యవసాయంలో కొంచెము ముందుకు వచ్చి హార్టికల్చర్ ముందుకు వచ్చింది కారణం అంటే ఆ రోజు ఈ పోతిరెడ్డిపాడు చేయడం వలన, ఈ హంద్రినీవా చేయడం వలన, గాలేనగిరి చేయడం వలన, ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన వ్యవసాయం కొంచెం ముందడుగు వేయడం స్టార్ట్ అయ్యింది. కానీ నువ్వు నిర్దాక్షిణంగా ఆ రోజు పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి ప్రయత్నం చేశావు. మళ్ళీ స్వయంగా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలతోనే రాయలసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖ రాయించావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి డ్రామా ఆడావు. నువ్వే దాన్ని ఆపించావన్నటువంటిది స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి తెలియజేసినా కూడా నువ్వు ఆ రోజు దానికి వేరే రకంగా చెప్పావు. ఈరోజు అవును ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఏం అవసరము అని చెప్పి మీ ఇరిగేషన్ మంత్రితో మాట్లాడించావు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి? రాయలసీమ వాళ్ళ బాధ, రాయలసీమ వాళ్ళ ఘోష ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడుకోవాలి? ఇంత అన్యాయం చేస్తున్నందుకు ఎవరిని నిందించాలి? వీటిపైన పూర్తిగా మీరు ఒకసారి మీకేదన్నా మీ యొక్క ఆలోచనల పరంగా మా ద్వారా ఏదైనా సలహాలు తీసుకుంటారు అని అంటే మేము ఖచ్చితంగా 4 అడుగులు తగ్గిన నీ ఆఫీస్కైనా వస్తాం, నీ దగ్గరికైనా వచ్చి మాట్లాడతాం. మా వాదన కరెక్ట్గా వినండి. మీరు మీ వాదన తప్పు అనేది అనేక రంగాల్లో నిరూపించగలుగుతాం. ఒక ప్రాంతాన్ని పొట్టగొట్టడం అన్నటువంటిది సరైనటువంటిది కాదు. ఎన్జీటీ అనుమతులు ఇవ్వలేదు, పర్యావరణ అనుమతులు లేవని ఎందుకు మరి అబద్ధాలు చెప్తా వచ్చావు? ఎందుకు సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడే ఒక ముఖ్యమంత్రిగా ఉండి
నీకు ఇంట్రెస్ట్ లేదు, నీ ప్రోద్బలంతో ఆగింది అన్నట్టు తెలిసిన తర్వాత ఈరోజు మీ ఇరిగేషన్ మంత్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇంతకన్నా ఏముంటుంది? అవగాహన లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరంతో కూడుకున్నది. ఈ ప్రాంత ప్రజలు యొక్క ప్రయోజనాలు, అన్ని ప్రాంతాల యొక్క ప్రయోజనాలు బాగుండాలని చెప్పి ఆలోచన చేసే ఆ రోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పాలమూరు కరువు గురించి, రాయలసీమ నీటి ఎద్దడి గురించి, ఉత్తరాంధ్ర కిడ్నీ వ్యాధిగ్రస్తుల నుంచి మాట్లాడే వాళ్ళు. అటువంటి ఆలోచనతోనే పాలమూరులో కరువు లేకుండా రాయలసీమలో కరువు దాదాపుగా జయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఉత్తరాంధ్రలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, సోర్స్ వాటర్, సర్ఫేస్ వాటర్ కూడా ఆ గ్రామాలకు ఇచ్చి కిడ్నీ పర్మనెంట్గా కిడ్నీ వ్యాధిగ్రస్తులు లేకుండా చేసేటువంటి బాధ్యత వాళ్ళది. నువ్వేం చేస్తున్నావు? ఓ పక్కన ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఎన్ఆర్జీఎస్ను దాదాపుగా లేకుండా చేస్తున్నావు. మరొక పక్కన ఈ వచ్చేటువంటి నీటిని అడ్డుకుంటూ ఈ ప్రాంత ప్రయోజనాలకు శాశ్వతంగా వీళ్ళని అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందు కదులుతున్నాం. ఇది ఎప్పుడు శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. మరొకసారి మా ఆవేదన వినిపిస్తున్నాం. స్వయాన ఇరిగేషన్ మంత్రి గారే ఈరోజు ప్రెస్ మీట్లో ఈ ప్రాజెక్టు పైన రాయలసీమ ప్రాజెక్టుని పేరు పెట్టారు. రాయలసీమ పేరు పెట్టడం వల్ల ఏమొస్తుందని అవహేళనగా మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు అవసరం లేదు అని చెప్పి మాట్లాడడం సమంజసమా? నువ్వు కేవలం శంకుస్థాపనకే పరిమితం అవుతావు అని చెప్పి అనేక రంగాల్లో చెప్పి మేము ప్రూవ్ కూడా చేశాం. ఆ రోజున వెలుగొండకు రాయి వేసావు, వదిలేసావు. ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు ఏ రకంగా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టి చేశారో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లారో ఒకసారి చూడండి. తర్వాత అనేక ప్రాజెక్టులు ఏ రకంగా రాజశేఖర్ గారు స్టార్ట్ చేసి ఏ రకంగా పూర్తి చేయాలని సంకల్పించారో, ఏ రకంగా కంప్లీట్ అనే ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు మొదటి నుంచి ఒక ప్రాంత ద్వేషి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఒక ప్రాంత వాసిగా నిజంగా ఎటువంటి పర్సనల్ ఇది కాకుండా నీకు ఒకటి చెప్తున్నాను. 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ట్రిబ్యునల్ ఏర్పడింది 2004 బ్రిజెస్ ట్రిబ్యునల్. ఆ రోజున ఏదైతే అష్యూర్ వాటర్ ఇవ్వాలనో ఆ రోజు ఆ కమిటీ, ఆ బోర్డు నిర్ణయించింది. ఆ రోజున తెలుగంగ ప్రాజెక్టు కొద్దో గూపో పని జరిగింది కాబట్టి, అది కొంచెం యూజ్లో ఉంది కాబట్టి దానికి నికర జలాలు కేటాయించారు. అదే నువ్వు హంద్రినీవా, గాలేరు నగిరి నీ స్వార్థం కోసం ఆ రోజు రద్దు చేయకుండా నువ్వు ఖర్చు పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం 10% వర్క్ చేసింటే కూడా ఆ రోజు దానికి నికర జలాలు అలాట్ అయ్యేటువంటివి. అది లేకుండా ఆ రోజు నువ్వు మరణశాసనం రాసావు. దాన్ని ఏదో రకంగా రాజశేఖర్ గారు అధిగమించి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈరోజు కరువుగా దాదాపుగా ఎడారిగా మారుతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఊపిరి పోసాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అదే ఊపిరి పోయటానికి ఎగువ రాష్ట్రాలు వాళ్ళు చేస్తున్నటువంటి నీటి దోపిడీని అడ్డుకోవడానికి ఈ ప్రాంతం కూడా వాళ్ళకు సమానంగా ఉండడం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది చేస్తుంటే ఈరోజు మీరు దాన్ని హేళనగా మాట్లాడుతూ, ప్రాంతం యొక్క పేరుని ఇంకొక రకంగా మాట్లాడుతూ మీరు చేసిన ఆలోచన ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము అడుగుతాం, మీకు ఎక్కడో లోపల ఉంది ద్వేషం అన్నటువంటిది. ఎందుకోనంటే ఆ రోజు అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి హైకోర్టు పెడితే దాన్ని తీసేస్తుంది. అదే రకంగా ఆ ప్రాంతంలో లా యూనివర్సిటీని తీసేస్తుంది, ఎయిమ్స్ని తరలిస్తుంది. ఆ ప్రాంతానికి రావాల్సినటువంటి మంచిని ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలేదు. ఆ రోజు శ్రీ సిటీ చేసినా, ఆ రోజు హంద్రినీవా చేసినా, గాలేరు నగిరి చేసినా, గెండికోట చేసినా, ఏ ప్రాజెక్టులు చేసినా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ మీరు ఏది కూడా చేయాల్సినటువంటి చేయకుండా ఆ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతున్నారు. ఇది చాలా చాలా అన్యాయం. మరొకసారి రామారెడ్డి గారు, ఏ లెవెల్లో ముందే నీళ్లు తీసుకుంటున్నారు, ఏ లెవెల్కు చేరితే ఈ ప్రాంతం కూడా బాగుపడుతుంది అన్న వాటిల్లో మీ వాదన గట్టిగా వినిపించుకోలేక, మీకు మా ప్రాంతమైన ద్వేషమో లేకపోతే సబ్జెక్ట్ పైన అవగాహన లేకో మీరు వాదించకుండా చేతులు ఎత్తేస్తున్నారు. నీటి వాటాలపైన అనేక రంగాలలో జరుగుతున్న వాదనలపైన గట్టిగా మీ వాదన వినిపించట్లేదు. చాలా అన్యాయం. మీరు ఒక మాట మాట్లాడుతూ దీనికి బోర్డులు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి అని చెప్పి ఆ వాటాల ప్రకారం అని. ఈరోజు నీటిని వాటాల ప్రకారమే తీసుకుంటున్నారండి ఎగువ ప్రాంతాల వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయండి. వాటాల ప్రకారమే తీసుకునే వాళ్ళైతే విద్యుత్ ఉత్పత్తి కోసం 796 లెవెల్లో కూడా నీళ్ళను తోడేస్తూ రోజుకు 4 టీఎంసీ చేసి శ్రీశైలం ప్రాజెక్ట్ని 20, 30 రోజులు, 40 రోజుల లోపల ఖాళీ చేస్తున్నారే. ఇది బాధ అనిపించదా అండి మీకు? మరి ఆ రోజు దీనిపైన ఎందుకు బోర్డులు ప్రశ్నించలేకపోతున్నాయి? ఆ బోర్డు పేరు చెప్పి నువ్వు మాపైన నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావే. నీటి దోపిడీ చేయమని, అగేన్స్ట్ ద రూల్స్ పొమ్మని ఎవరు చెప్పడం లేదు. ఎవరు వాటా ప్రకారం కింది స్థాయిలో నీళ్లు తోడుకుంటున్నారో అదే లెవెల్లో మేము తీసుకుంటామని చెప్తున్నామే కానీ ఇంకొక రకంగా మేము మాట్లాడలేదు. మరొకసారి మీ వాదనలు వెనక్కి తీసుకొని
ఒక ప్రాంతం పైన అవగాహన లేకుండా మాట్లాడకుండా గతంలో ఇదే మీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా గారు కూడా ఇలాగే హేళన చేసేటువంటి వాడు. ఇదే దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రి కాక మునుపు పోదిరెడ్డిపాడును వ్యతిరేకిస్తూ ధర్నా చేసినటువంటి మనిషి. అటువంటి వ్యక్తికే ఇరిగేషన్ శాఖ కేటాయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రమానాయుడు గారు సేమ్ అదే రిపీట్ చేస్తున్నారు. సో ఎలాగా మనం కింది లెవెల్లో నీళ్లు తీసుకోవాలంటే దానిపైన ఈ 3 టీఎంసీలు ఏ రకంగా కంపెన్సేట్ చేస్తారో మీరు చెప్పండి. లేదా మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా, మీకు నిజంగా మీ యొక్క ప్రాంతం పైన లేదు, మాకు అన్ని ప్రాంతాలు ఒకటే అని ఆలోచన చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి, కేంద్రంలో కూడా మీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి, ఒక్క సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే చరిత్ర ఎప్పుడు మేము క్షమించదు. కాబట్టి మీ ఆలోచన తప్పు అని చెప్పి ఒకసారి వెనక్కి తీసుకొని చేసినటువంటి తప్పును పదే పదే చేసుకోకుండా, ఇగోలకు పోకుండా మా ప్రాంత యొక్క పరిరక్షణ కోసం పనిచేయాలని చెప్పి గట్టిగా తెలియజేస్తున్నాను.